ఆగండి. సింహాచలం అనవసరంగా ఆవేశపడదు. ఇక్కడ పంచాయతీ పెద్దన్నాడు. మీ గొడవ ఏమిటో ఆయనతో చెబితే ఆయనే తీర్పు చెబుతాడు. ఎంతసేపు గొడవ ఏంటి? ఈడు మా మల్లితో తిరుగుతున్నాడయ్యా. తిరగడం కాదరా పుండాకోర్. మేమిద్దరం ప్రేమించుకున్నాం, పెళ్లి చేసుకుంటాం. పెళ్ళంటే మెళ్ళలో మూడు వేస్తే సరిపోదు. పెళ్ళాలి కడుపు నిండా కూడు పెట్టగలగాలి. నువ్వో చదువు చదువు అంటూ ఉన్న ఆస్తి కొంప తగలెట్టేశావు. ఇప్పుడు అమ్మాయిని ఎలా పోషిస్తావు? ఏమ్మా మల్లిక, నువ్వేమంటావు? మా బావుంటే ఆస్తి ఎందుకయ్యా? మీ అమ్మ బాబు చస్తూ నా చేతుల్లో పెట్టిపోతే పాలు మీగడ పెట్టి నిన్ను పోషించింది ఈడికప్ప చెప్పడానికి కదే, నా పెళ్ళాన్ని చేసుకోవటానికి. నీ అబ్బా, బిడ్డలాంటి ఆడదాన్ని కోరుకోవడానికి నీకు మనసులా వచ్చిందిరా కసాయినాయాల. రాము నువ్వాగు. చూడు సింహాచలం, పెంచిన వాడివి ఆ పిల్లని పెళ్లి చేసుకోవాలనుకోవడం తప్పయ్యా. ఏంటి తప్పంటారు? పెరట్లో మొక్కేసుకుంటాం, దానికి కాసే కాయల్ని పక్కింటి కోసుకోమంటావా? ఇది అంతే. అరటి పండు తిని తొక్కన ఈదులో గిసిరేస్తే ఏ పశువు తినిపోద్ది. అట్టాగైనా మోదు తెచ్చుకుని ఈదులో గెంటుతాను. అప్పుడు కావాలంటే 3 ముళ్ళు వేసుకుంటాడు, 30 ముళ్ళు వేసుకుంటాడు. వేసుకుని ఊరేగ మనం. ఏం కూసావు? అంత పౌరుషం మగాడవైతే 18 ఏళ్ళు దాన్ని పెంచినందుకైన ఖర్చు 50,000. అది కట్టి తీసుకెళ్ళు. కడతాన్రా. సరిగ్గా 30 రోజుల్లో డబ్బు నీ మొహాన కొట్టి నా మళ్ళీ నేను సొంతం చేసుకుంటా. నేను తిరిగొచ్చేలోగా నా మల్లికి ఏదైనా జరిగిందో ఇక్కడ ఊరుండదు, వల్లకాడుంటుంది. అంత డబ్బు ఎలా సంపాదిస్తావు బావా? డబ్బు సంపాదించడానికి బోలెడు మార్గాలున్నాయి. నీతిని నిజాయితీని చంపి వాడు నీకు వెలకట్టాడు. అందుకోసం ఓ మెట్టు దిగి నేను మోసం చేసిన డబ్బు తెస్తాను. అంటే మోసం చేసి సంపాదించిన డబ్బుతో నా మెళ్ళలో 3 ముళ్ళు వేస్తావా బావా? వాడి డబ్బు కోసం నేను ఎన్ని తప్పులు చేసినా నీ మెళ్ళో కట్టబోయే తాళి మాత్రం నా రెక్కల కష్టంతోనే చేయిస్తాను. అన్ని రోజులు నిన్ను విడిచిపెట్టి నేనుండలేను బావా. అసలు మనం విడిపోతే కదా మళ్ళీ. మరి నేను వెళ్ళరానా? మళ్ళీ ఏడవకు మళ్ళీ. నీ కంటితడి ఆరేలోపు నీ కళ్ళెత్తు ఉండాలనుంది. నువ్వు పదే పదే కన్నీళ్లు పెడితే అవి ఆరడానికి ఆలస్యం అవుతుంది. నేను రావడానికి మరింత ఆలస్యం అవుతుంది. లేదు బావా, నేను ఏడవడం లేదు, నిజం బావా. అయితే నన్ను నవ్వుతూ పంపించు.